కళ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం సంగీతం కూచిపూడి నృత్య ప్రదర్శన శనివారం స్థానిక సి క్యాంప్లోని లలిత కళా సమితి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కళలకు ఆప్యాయతలకు పుట్టినిల్లు కర్నూలు అన్నారు. నృత్య అకాడమీ సుధాకర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంగీతం సాహిత్యంను ప్రోత్సహిస్తూ నృత్యంతో రాణించడం అభినందించదగ్గ విషయమని ధన్యవాదాలు సార్. ఈ సభ సూర్యకళ అకాడమీ కల్చరల్ అకాడమీ తరఫున, అలాగే శ్రీ సుధాకర్ గారు విద్వాంసులు, సంగీత నృత్య విద్వాంసులు, అలాగే శ్రీ సోమశేఖరయ్య గారు అధ్యక్షులు వీరు ఈ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వారందరూ కూడా గట్టిగా కరగాల ధ్వనంతో ఈ సత్కారాన్ని మనం గౌరవిద్దాం. ఇటువంటి కళా హృదయాలను, కళాకారులను, పెద్దలను గౌరవించుకోవడం సూర్యకళ అకాడమీ కల్చరల్ అకాడమీకి ఒక గౌరవంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. తర్వాత శ్రీ పత్తి ఓబులయ్య నంది అవార్డు గ్రహీత, వారికి గట్టిగా చప్పట్లతో మనము మన హర్ష ఆమోదాలను తెలియజేద్దాం. అనేక నంది నాటకోత్సవాల్లో వారు మరి రచన, దర్శకత్వం వహించి మన కర్నూలుకే ప్రత్యేక కల్చరల్ అకాడమీకి ముఖ్యంగా సుధాకరు, వాళ్ళ ఫాదరు, తర్వాత వాళ్ళ కొడుకు, అమ్మాయి చాలా వరకు చక్కగా సంగీతము, సాహిత్యంతో, నృత్యంతో నిర్వహిస్తున్నారు. బేసిక్గా లలిత కళలు ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజున కూడా ముఖ్యంగా మా మనవరాలు కృషిక విభ ఈరోజు అరంగేట్రం చేసింది. అది చాలా ఆనందంగా ఉంది. సో మా డాటర్ బేసిక్గా మీరంతా కూడా ఇక్కడికి వచ్చిన చిట్టి చిన్నారులకు, వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మరొకసారి శుభాభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి సంగీతం కానీ, నృత్యం కానీ, సాహిత్యం కానీ ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. దీని ముఖ్యంగా నేను హెల్త్ క్లబ్లో ఈ సూర్యకళ కల్చరల్ అకాడమీకి మనం స్థలం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి చాలామందిని ట్రైన్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ కర్నూలులో అంటే చాలామంది రాయలసీమ అనుకుంటే కత్తులతో ఫ్యాక్షనిజంలో అనుకుంటుంటారు. కానీ రాయలసీమ ముఖ్యంగా ఆప్యాయత పుట్టినిల్లు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్యాక్షన్ అనేది పోయింది. కళల్లో అభివృద్ధి చేస్తున్న ఇటువంటి వాళ్లకు డెఫినెట్గా మనం సహకారం అందించాలని, డెఫినెట్గా వాళ్ళు ముందు కూడా కల్చరల్ అకాడమీ ముందుగా దినదిన అభివృద్ధిగా జరగాలని మరొకసారి మీరు ఇచ్చిన అవకాశం హృదయపూర్వకంగా అభినందన తెలుపుతూ ముగిస్తున్నాను. వీరు శంకరయ్య గారు, ఎందుకంటే వారు 1990లో ఇదే వేదిక మీద జంపాల శివయ్య గారితో సర్టిఫికేట్ తీసుకుంటే నాకు ఇప్పుడు అది చూపిస్తే 35 ఏళ్ల క్రితం తీసుకున్న సర్టిఫికేట్ ఇప్పటికీ సెల్ ఫోన్లో భద్రపరుచుకున్నాడంటే వారికి సంగీతం పట్ల ఉండేటువంటి అభిమానం ఎంతో తెలుస్తుంది. మీ అందరూ పిల్లలను సరే పెద్ద అయిన తర్వాత 9th 10th తర్వాత వారు రకరకాలటువంటి విద్యలను అభ్యసించాలి. కాబట్టి అక్కడ వారిని కొంత స్వేచ్ఛగా వదిలిన అంతవరకు మాత్రం తప్పకుండా ఏదో ఒక కళలో నైపుణ్యం సంపాదించుకుంటే చిన్నప్పటి నుంచే వారిని స్కూళ్ళకు పంపించినా కూడా సాయంత్రం కూడా ఒక గంటసేపు వారికి మానసిక వికాసం కలిగిస్తే రాబోయేటువంటి కాలంలో అంతరించిపోయేటువంటి కళలు మరీ బ్రతుకుతాయి. మరి ఈరోజు త్యాగరాజ ఆరాధోత్సవం చెప్తామని సుధాకర్ గారు వచ్చారు. కర్ణాటక సంగీతంలో సంగీతత్రయం ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వామి, శ్యామశాస్త్రి
ఈ ముగ్గురులో ఇద్దరు కర్నూలు, పూర్వపు కర్నూలు జిల్లాకు చెందినటువంటి వారు కావడం విశేషం. మీరందరూ కూడా వారికి అభినందనలు. ఈ ఇద్దరూ కూడా అంటే వాళ్ళ పూర్వీకులు ఆ రోజుల్లో తమిళనాడు వెళ్ళి తిరువాయూరులో ఈ తెలుగు కృతులు రాసి ఇవాళ తెలుగు తమిళలో వినిపిస్తుంది అంటే వారు రాసినటువంటి కృతులే. అలాంటి ఆరోగ్యోత్సవాలు సంగీతము నృత్య అకాడమీ ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ వారి బృందానికి అందరికీ హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ, ఈ వేదిక సుధాకర్ ఎప్పుడైనా ఉపయోగించుకోవద్దు, ఎందుకంటే సార్ అక్కడ మీకు శిక్షణ ఇస్తున్నాడు. ఏ అవకాశం వచ్చినా కూడా దీన్ని 95 ఆ టైంలో తర్వాత దినదినాభివృద్ధిగా మేము డిప్లొమా చేసి అందులోనే చదువుకొని డిగ్రీ చేసి మళ్ళీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చేసి ఇదే మృదంగం ఒక్కటే నేర్చుకుంటే ఎంతవరకున్న పక్క వాయిద్యం వాయిస్తూ వాళ్ళు ఎంత ఇస్తే అంత వాయిస్తూ వెళ్ళాల్సింది వస్తుంది. అలా లేకుండా మనమంటూ ఒక పేరు రావాలా, మనకంటూ ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలా, నడపాలంటే కేవలం శ్రీనిత కార్తిక సంధ్య, రూహిక, జోష్మిక. మధుపై నువ్వు వెనక్కి రాగా కూర్చో, అట్లా కూర్చొని తీసుకోలేదు, కూర్చోలే శాంతంగా అట్లా కూర్చో.